ఈరోజు సంయుక్త సేవా సంస్థ తరఫున P4 ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి దాదాపు ఒక నెల రోజుల నుంచి అడ్వర్టైజ్ చేయడం జరిగింది. దానికి దాదాపు కావలిపట్నంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు రావడం జరిగింది. ముందుగా ఇక్కడున్న విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది విద్యార్థుల్లో మీరు ఈ అవకాశం దక్కినందుకు మీ అందరికీ స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ నాన్న. అండ్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత దిగ్విజయం చేయడానికి కోసంగా స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేటప్పటికీ డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ గారు అండ్ డాక్టర్ పి శివప్రసాద్ డాక్టర్ గారు, వారు తల్లి పేరు మీద ఈ పి రాజు గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారి తల్లి పేరు మీద. అండ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అండ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. క్లాస్ అనేది మీకు భవిష్యత్తులో కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. రానున్న రోజుల్లో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎటువంటి జాబ్స్కి వెళ్ళాలన్నా కానీ, ఇలా బ్యూటిషియన్స్ చేయడానికి కానీ, లేకపోతే ఇటువంటి సెమినార్స్ ఇవ్వాలన్నా కానీ ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది చాలా ముఖ్యంగా అవసరం ప్రతి ఒక్క విద్యార్థులకి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వీటిని సద్వినియోగం చేసుకొని ఈ మంత్ అయిపోయేటప్పటికి, ఈ క్లాస్ అయిపోయేటప్పటికి ఒక మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడానికి మనకి మంచి ఫ్యాకల్టీ కళ్యాణ్ సార్ దొరికారు. మంచి సార్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మీరు ప్రతి ఒక్కరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. పిల్లలకి శుభాకాంక్షలు. P4 కార్యక్రమం కింద కావలి పట్టణంలో పేద అంటే అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో దాతలు డాక్టర్ శ్రీధర్ గారు, అలాగే డాక్టర్ రాజు గారు, డాక్టర్ శివప్రసాద్ గారు మీరు సంయుక్తంగా కలిసి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సమ్మర్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇప్పించాలని నిర్ణయించడం చాలా అభినందనీయం. విద్యార్థులు సారోళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమ్మర్లో మీరు మంచి ఇంగ్లీష్ నెక్స్ట్ మీ తరగతులకు ఈ ఫౌండేషన్ మీకు ఉపయోగపడుతుందని, అలాగే ఈ కార్యక్రమం అంటే ఇంత మంచి ఆలోచన చేసి సమ్మర్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటే ఎక్కువగా అంటే తల్లిదండ్రులు లేకపోతే విద్యార్థులకు కానీ వాళ్ళకి దాని మీద అవగాహన ఉండి డబ్బులు ఖర్చు పెట్టగలిగే వారు మాత్రమే సమ్మర్లో ఇటువంటి కోచింగ్లు తీసుకుంటారు. కానీ పేద విద్యార్థులకు అటువంటి అవకాశాలు లేని వారిని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం కల్పిస్తూ కావలిపట్నంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి అందరు విద్యార్థుల్ని సేకరించిన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి, అదేవిధంగా ఇంత మంచి ఆలోచన చేసి ఇంత మంచి ప్లాట్ఫామ్ కల్పించిన డాక్టర్ గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ వచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ చక్కగా ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంయుక్త సేవా సంస్థలు ప్రతి సంవత్సరం మన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారు చేపడుతున్నటువంటి సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమానికి ఈ సంవత్సరానికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మా ద్వారా జరుపుతున్నందుకు మాకెంతో ఆనందకరంగా ఉంది. ఇది మా తల్లిగారైన ఉమ్మగారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి జరపడం మాకు అవకాశాన్ని ఇచ్చిన సంయుక్త సేవా సంస్థకి మరి ఈ P4లో మేము ఒక భాగస్వామి అయినందుకు మేమంతా ఆనందంగా ఉన్నాము. మీరు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ గ్రామర్ని ఇంప్రూవ్ చేసుకొని రాబోయే తరగతులకు ఇది మంచి ఫౌండేషన్గా మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీధర్ సార్ గారు, శివప్రసాద్ సారు, రాజేష్ సారు వాళ్ళందరూ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించాలని నాకు తెలియజేసి ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
వారికి సంయుక్త సేవా సంస్థగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ సెలవు పెట్టుకోకుండా టయానికి 9 గంటలకి కరెక్ట్గా క్లాసులు స్టార్ట్ అవుతాయి. 11 గంటల దాకా ఉంటాయి. 8:30 కల్లా అందరూ ఇక్కడికి చేరుకోండి. మళ్ళీ ఎండ లేకుండా 11 గంటల కల్లా క్లాసులు అయిపోతాయి. ఈ అవకాశాన్ని మా సంస్థకి కలిగించిన డాక్టర్ శ్రీధర్ గారికి, డాక్టర్ శివప్రసాద్ గారికి, అలాగే రంగయ్య గారికి, వాళ్ళ ముఖ్యమైనటువంటి అలాగే వాళ్ళ నాన్నగారైన విశ్వనాథన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ అమ్మగారైన కీర్తిశేషులు పామూరు ఉమా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళందరి తరఫున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాదు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే